Hi dear viewers and subscribers. Welcome back to our GRS Entertainment channel. Articles కి సంబంధించి ఇది మన మూడవ వీడియో పార్ట్ 3. నేను మీకు thumbnail లో ఆర్టికల్స్ లో ఏ ఒక్క మార్పు కూడా మిస్ కాకూడదు అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి నేను ఇంత ఎలాబరేషన్ ని ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. దయచేసి ఈ సమాచారాన్ని మీరు పూర్తిగా చూడండి. ఏ మాత్రం ఒక్క హాఫ్ మార్క్ మిస్ అయినా డిఎస్సిలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. డిఎస్సిలోనే కదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే ఏం జరుగుతుందో మనకు తెలుసు. కాబట్టి దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు వీక్షించండి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్గా ప్రిపేర్ చేసుకున్నా సరే ఇబ్బంది లేదు. దయచేసి జాగ్రత్తగా మీరు ఈ వీడియోలన్నింటినీ కూడా చూడండి. ఈ ఎలాబరేషన్ని ఈ ఎక్స్ప్లెనేషన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ఎబ్రివేషన్స్ వచ్చినప్పుడు ఏ వాడాలా, యాన్ వాడాలా, ఎలా వాడాలా అనేది మనకు డౌట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ డౌట్ నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ పాయింట్ AEFHILMNORSX లతో ప్రారంభమయ్యే ఎబ్రివేషన్స్ ఇండివిజువల్ లెటర్స్తో పలకబడితే వాటి ముందు యాన్ వాడాలి అని ఇచ్చాను. ఇక్కడ ఎబ్రివేషన్ ఇండివిజువల్ లెటర్స్తో పలకటం ఏంటి అని చూస్తే ఇక్కడ ఏసీపీ అని చదువుతాం. దీన్ని ఏసీపీ అనే చదువుతామండి. ఏసీపీ అంటే మనకి దీనికి ఒక ఎలాబరేషన్ ఉంది. ఇది ఒక ఎబ్రివేషను, దీనికి ఒక ఎలాబరేషన్ ఉంది. అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈ ఏసీపీని యాన్ ఏసీపీ అని వాడాలన్నమాట. ఎందుకని ఏసీపీ అన్నాం కాబట్టి. ఇక్కడ ఈఎన్టీ అంటే ఇక్కడ ఇండివిజువల్గానే చదువుతాం లెటర్స్, కాబట్టి దీని ముందు కూడా యాన్. ఎఫ్ఆర్సిఎస్ దీన్ని కూడా యాన్. హెచ్సిఎల్ ప్రొడక్ట్. హెచ్సిఎల్ అనేది ఇక్కడ ప్రొడక్ట్ గుర్తుపెట్టుకోకండి. హెచ్సిఎల్ ఈ స్టార్టింగ్ ఏ ముందన్న చూడండి, హెచ్సిఎల్ అనే చదివాం. NIAS, NIPS, NLLB, NMLA, NNGO, ONGC ఎంప్లాయీ, RMP, NSP, X-ray. ఇక్కడ రే అని చదువుతున్నాం కానీ ఇక్కడ ఎక్స్ అని మాత్రమే ఇండివిజువల్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా నీట్ల ముందు మనం యాన్ అనేది మాత్రమే వాడతాము, అది మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎబ్రివియేషన్ అనేది ఇండివిజువల్ లెటర్స్గా పలకబడితే. సేమ్ ఇదే ఇక్కడ యాన్ వాడాము. మరి ఏ వాడే సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మనకి ఈ ఇండివిజువల్ లెటర్స్తో పలకబడేటువంటి ఎబ్రివియేషన్స్ కనుక BCDGJ KPQTUV లతో ప్రారంభమైతే, అలాగే డబ్ల్యూ కూడా మిస్ చేసాం, డబ్ల్యూలతో ప్రారంభమైతే వాటి ముందు ఏ అనేది వాడాలి. చూడండి, ఏ బిఎస్సి స్టూడెంట్, ఏ సిఏ స్టూడెంట్, ఏ డిఎడ్ స్టూడెంట్, ఏ జిఎం, ఏ జేడి, ఏ కేడిఎం, ఏ పిఎం, ఏ క్యూఎన్ క్వాంటమ్ నెంబర్ అనమాట అండి, ఏ టిఎఫ్ఎం, ఏ యూవి అల్ట్రావైలెట్, సో ఏ విఏ వాల్యూ యాడెడ్, ఏ హూ ఇక్కడ హూ అని చెప్పము, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక్కడ మీరు ప్రతి లెటర్ని కనుక మీరు చూసినట్లయితే వీటన్నిటిని కూడా ఇండివిజువల్గానే పలికాము. కాబట్టి ఎబ్రివేషన్స్ అయినప్పటికీ కూడా ఇండివిజువల్గా ఈ లెటర్స్తో ప్రారంభమైనటువంటి ఎబ్రివేషన్స్ అన్నీ ఇండివిజువల్గా పలకబడితే వాటి ముందు ఏ అని, అలా కాకుండా అవి గనక ఈ లెటర్స్తో కనుక ప్రారంభమైతే వాటి ముందు యాన్ అనేది వాడతాం. సరే, ఇప్పుడు నోట్ అనేది ఇవ్వటం జరిగింది చూడండి. కానీ ఏ ఎబ్రివేషన్స్ అయితే అవి ఇలాగా ఎబ్రివేషన్ రాసినప్పటికీ సింగిల్ వర్డ్లో కొన్నిటిని మనం ప్రొనౌన్స్, వాటిని యాక్రోనిమ్స్ అంటారండి. అంటే మనం ఇచ్చినటువంటి ఎబ్రివేషన్ని ఇండివిజువల్గా కాకుండా సింగిల్ వర్డ్గా పలికితే దాన్ని యాక్రోనిమ్ అంటాం. అలా పలకబడితే ఓవెల్ సౌండ్ అయితే ఓవెల్ సౌండ్, కాన్సనెంట్ అయితే కాన్సనెంట్ సౌండ్, దాన్ని బట్టే మనకు నియమాలు వర్తిస్తాయి. ఇక్కడ చూడండి, SAARC అని చదవం దీన్ని. సార్క్ సమావేశాలు అంటారు కదండి, సార్క్. అలాగే నాటో, వీటిని సార్క్ బేసిక్గా ఎస్తో ప్రారంభమైందంటే మనం ఏం రాయాలి, యాన్ రాయాలి. కానీ ఇక్కడ ఏ ఎందుకు రాసాం అదనమాట అండి. దీన్ని సార్క్ అని చదివాం కాబట్టి, సార్క్ అని చదివినప్పుడు సా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ రాసాం. ఇక్కడ నాటోలో నా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. కన్ఫ్యూజ్ కావద్దు. ఎబ్రివియేషన్ అనేది సింగిల్ లెటర్గా ప్రొనౌన్స్ కాబడితే అవి దాంట్లో ప్రారంభంలో ఈ లెటర్స్ కనుక ఉంటే యాన్, అలాగే సింగిల్ లెటర్స్గా కనుక ప్రొనౌన్స్ కాబడితే ఎబ్రివియేషన్ స్టార్టింగ్లో ఈ లెటర్స్ ఉంటే ఏ. అలాగే ఇవన్నీ కూడా ఒకే పదంగా అంటే యాక్రోనిమ్గా కనుక పలకబడితే దాని ముందు ఏ అయితే ఏ, ఓవెల్ సౌండ్ అయితే దాని ముందు యాన్ అనేది వస్తాయన్నమాట. దయచేసి ఈ క్లారిటీని మీరు తీసుకోండి. చాలామంది ఏంటంటే ఎబ్రివేషన్స్ అన్నీ వస్తే యాన్ పెట్టేయండి అని అంటారు, కానీ అన్నిటికీ యాన్ కాదండి. ఈ తేడాని గమనించండి.
నా వీడియోలన్నీ కూడా మీకు ఏ ఒక్క మార్క్ కూడా మిస్ కాకూడదు అనేటువంటి ప్రయత్నం ఎక్కడెక్కడో వెతికి మరీ రాసి మరీ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. నేను మాట ఇచ్చాను కాబట్టి మార్క్ పోకూడదని. దయచేసి నా ఈ వీడియోలన్నిటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.